రోజుల తర్వాత ఎప్పుడో ప్లాన్ ది అదే ఇప్పుడు అయింది. హాయ్ హిమజ, మన ఆడియన్స్ అందరికి ఒకసారి హాయ్ హలో అందరూ బాగున్నారా? మరియు హాయ్ చెప్తున్నాడు రియో వాడు కొంచెం అది అది అలా ఉండాలి. హాయ్ హాయ్ రియో మళ్ళీ ఉన్నాడు క్యూట్ గా. నైస్ హౌస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. పోర్ట్రేట్ అంతా మంచిగా సెట్ చేసుకున్నారు. ఈ ఫోటో బాగుందా? ఫోటో బాగుంది యాక్చువల్లీ. నాకు మేనరుడు ఉన్నాడు, ఈ ఫోటోని చూసి అత్త నువ్వు బాహుబలిలో చేసావా అన్నాడు. లేదురా నేను బాహుబలిలో యాక్ట్ చేయలేదు అన్నా. అదేంటి మరి బాహుబలిలో అనుష్కలా ఉంది ఆ ఫోటో నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను కానీ మిస్ అయ్యాను. యా చూడు, మర్చిపోయాను, మా మమ్మీ ఫస్ట్ షాట్ ఈ పువ్వుల్ని చూపించమని అడిగింది. సరే ఇష్టంగా పెంచుకుంటది పువ్వులు. ఫ్లవర్స్ యా ఓకే. మందారం, ఎల్లో రోజ్, వైట్ రోజ్ అండ్ రెడ్ రోజ్. రెడ్ ఇంకేమో కలర్ మిస్ అయినట్టున్నాయి. బ్లాక్ మిస్ అయింది, ఈసారి పెడదాం. బ్లాక్ రోజ్ అంట. ఓకే బయట చూపిస్తాము. కమ్ లెట్స్ గో ఇన్సైడ్. మందారం ఏంటి మొక్క? కారు. కారా? కష్టపడి కొనుక్కున్న కారు. జనరల్ గా దీన్ని కార్ అంటారు. ఈ మందారం కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కాక. మళ్ళీ దీన్ని కార్ అన్నాం అనుకో. మరి దిస్ ఇస్ మందారం, ఇట్స్ ఎ క్యారెక్టర్. కింద మందారాలు పెట్టినారా? మందారం ఎర్రగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకున్నాను. సరే నాకు అర్థమైంది సీన్. దీని పేరు మందారం. ఒక్క నిమిషం ఆగండి ఒకసారి కెమెరా వైపు. ఏంటి ఇవన్నీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? డాడీ మమ్మీ నేను ఉంటాము. బట్ ఏంటి నీకు మనం ఉన్నది ఏం ఫీల్డ్? అవును కరెక్టే, బట్ స్టిల్ అంటే ఇన్నా నువ్వు ఇంకా బాస్కెట్స్ ఉన్నాయి, అవి ఇంకా ఓపెన్ చేయాలి. సరిపోవు ఓపెన్ చేస్తే. ఓకే మనకి మ్యాచింగ్ మినిమం ఈ మాత్రం మనం మెయింటైన్ చేయాలి కదా ఆర్టిస్ట్. చూసారా? ఓకే ఇందులో బాగా ఎక్స్పెన్సివ్. మీరు ఎంత మనీ పెట్టుకుంటారు జనరల్? అంటే ఒకటి బాగా ఎక్స్పెన్సివ్, గుచ్చి ఒకటే ఎక్స్పెన్సివ్, మిగతాంతా నార్మల్ క్యాజువల్ వేర్. జనరల్లీ ఎక్కువ మనీ స్పెండ్ చేసేది దేని మీద? హ్యాండ్ బ్యాగ్స్ సంబంధించి నేను చూపిస్తున్నాను. రియో వాడు వచ్చేవాడు అది నీరే టైం పాస్ అయిపోతుంది బాగా కదా. మీరే నాకు క్యూట్ చిన్న డైనింగ్ టేబుల్. ఎప్పుడు కూర్చొని తినాం ఇక్కడ. చాలా ఎక్కువ నేను టీవీ చూస్తూ బాగా తింటాను. ఓకే ఇది మన ఊరికే అలా టైం పాస్ కూర్చోవడానికి అన్నమాట. ఓకే ప్రొజెక్టర్ ఉంది. ఈవినింగ్ టైం అట్లా టైం పాస్ ఇక్కడ ప్రొజెక్టర్ వస్తుంది. ఓకే టైం పాస్ అలా కూర్చొని చిల్ అవుతుంది. బయట ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ హ్యాపీగా చిల్ అవ్వచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది మా మమ్మీకి చాలా ఇష్టమైన ప్లేస్, ఎందుకంటే సన్లైట్ చాలా ఇష్టం మా మమ్మీకి. నాకు ఓకే సన్లైట్ వస్తుంది అన్నమాట మార్నింగ్ 10-11 వరకు. డైరెక్ట్ ఇట్ సైడ్. ఈవినింగ్ 4 కూడా వస్తుంది. సో అలా డి విటమిన్ కోసం మంచిగా కూర్చొని. యాక్చువల్లీ అంటే మీరు ప్లేస్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు అనిపిస్తుంది బాగా. జనరల్ గా దీని బాల్కనీ కింద వదిలేవచ్చు, కాకపోతే ఇక్కడ నీట్ గా సిట్టింగ్ అది సెట్ చేసుకొని. నాకు గ్రీనరీ అంటే కూడా చాలా ఇష్టము. ఉన్నంతలో చిన్న చిన్న మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ అట్లా సెట్ చేసుకున్నాను. ఈ మధ్య ఇది ఒకటి చదవడం స్టార్ట్ చేశాను. 0 to 1 బాగుంది టైటిల్ బాగుందని కొన్నా. టైటిల్ బాగుంది. ఇంతవరకు ఓపెన్ చేయలేదు. మరి ఇప్పుడు చదవడం స్టార్ట్ చేశాను అంటున్నావు. ఫస్ట్ పేజ్ చదివా, ఇండెక్స్ ఉంటది కదా దాని వరకు చదివా. అంటే ఎయిర్పోర్ట్లలో మనం వెళ్ళినప్పుడు టైం పాస్ ఊరికే అలా పట్టుకొని నేను కూడా పెద్ద అది ఇది అన్నట్టు ఇలా బిజీగా ఏదో చదువుతున్నట్టు బిల్డప్ ఇవ్వడానికి అన్నమాట. ప్రముఖ హిమజ ఆస్తులు ఫర్ షూటింగ్ అన్నమాట. సింపుల్ ఇంత పెట్టుకొని సింపుల్ అంట. విన్నారా? గుర్తుతే మళ్ళీ సింపుల్ అంట ఫుల్. అరే చూడరా రియో, మమ్మీ సింపుల్ అంటుంది. ఇది వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ మై మేకప్ బాక్స్. ఫస్ట్ ఇండస్ట్రీకి రాగానే ఫస్ట్ మేకప్ బాక్స్ అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే. ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తే ఇదేంటి మెషిన్? అవును అలాంటిది, అందంగా చూపించే మెషిన్. ఇవి ఓకే హ్యాండ్ బ్యాగ్స్ వచ్చాయా? ఎక్స్ప్లెయిన్ చేస్తారా వీటి గురించి ఏమన్నా? అంటే మనం అవుట్డోర్ షూట్స్ వెళ్తూ ఉంటాం కదా,
అంటే దుబాయ్ అట్లా ఇందులో ఇన్ని బ్యాగ్స్ లో ఏది ఎక్కువ మీరు Special స్పెసిఫిక్ ఆ? స్పెషల్ అంటే స్పెసిఫిక్ గా క్యారీ చేసే బ్యాగ్ ఎక్కువ కంపల్సరీ క్యారీ చేసేది నాకు చాలా స్పెషల్ ఈ బ్యాగ్, ఎందుకంటే జ్యోతి నాకు గిఫ్ట్ చేసింది బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక. ఈ బ్యాగ్ నాకు చాలా ప్రీషియస్. అండ్ ఇదొకటి చాలా ఇది సూట్ కేస్ టైప్స్ ఇంకా ఓకే.